పోతే ఇది పరకామణి కేసు ఏదైతే ఉందో అది ఎన్నో రకాలుగా వెళ్తుంది. ఈ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని ఈ బోర్డు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఎంతటి వాళ్ళు ఉన్నా కానీ ఆ ఒక్క ఇన్సిడెంటే కాకుండా దాని ముందు దాని తర్వాత ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనేటువంటిది సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం చేసింది. దాన్ని మనం ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో దానికి అనుగుణంగా మేము బోర్డు నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఏదైతే రెజల్యూషన్ చేసామో దీన్ని ఈ కాపీ మీకు ఒక 1-2 అవర్స్లో మీ మీడియాకి అడిషనల్ ఈఓ గారి ఆఫీస్ నుంచి మీకు వస్తాయి. దాన్ని మీరు కూలంకషంగా చూసి దాన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా దర్శనాల గురించి ఏమన్నా ఉంటే మరి మీరు అడిగితే మీకు సమాధానం చెప్తాం. ఈ దర్శనాల్లో టైమింగ్స్ కానీ వాటి గురించి కానీ భక్తులకి ఏమన్నా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన అడిషనల్ గారు చెప్తారు. చెప్పండి, అడగండి. మనం ఫస్ట్ రోజుకి ఓవరాల్గా మనం దాదాపు 8 లక్షల టోకెన్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ వైకుంఠ ఏకాదశికి దాదాపు 8 లక్షలకి ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ 3 డేస్లో అయితే